తెలుగు క్యాపిటల్ భక్తి టీవీకి స్వాగతం సుస్వాగతం. నేను శ్రీలక్ష్మి. ఈరోజు మనతో శ్రీ 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 ఆనంద శివకామేశ్వరి పీఠాధిపతి, దేవి ఉపాసకురాలు, ప్రవచనకర్త, ఆధ్యాత్మికవేత్త, ధర్మ శిరోమణి అవార్డు గ్రహీత శ్రీ 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 శివకామేశ్వరి ఆనందమయ్య అమ్మ మనతో ఉన్నారు. అమ్మ నమస్తే అండి. శ్రీమాత్రే నమః. మనకి వారాహి నవరాత్రులు వస్తున్నాయి కదండి. చాలామంది చాలా ప్రశ్నలు వేస్తున్నారు. బాగా పూజలు చేసేవాళ్ళే వారాహి నవరాత్రులు చేసుకోవచ్చా? చాలా చిన్న పనులు చేసుకుంటూ ఉంటాము. మరి మేము అక్కడ పనులు చేసుకొని ఇంటికి వచ్చి మాకు చేసుకోవాలని కోరిక ఉంటుంది కదా. మీడియా పుణ్యమా అంట మీలాంటి పెద్దవారు అందరూ చెప్తున్నారు కదా. పెద్దవాళ్ళ ఇళ్లలో అందరూ చేసుకుంటారు. మాకు ధనం కావాలి, మాకు ఫలితాలు కావాలి కదా. మేము మరి బయట పనులు చేసుకొచ్చి మేము చేసుకోవచ్చా? తప్పకుండా తెలియజేస్తాను. తెలుగు క్యాపిటల్ భక్తి టీవీ వీక్షిస్తున్న ప్రేక్షకులందరికీ శ్రీమాత్రే నమః. వారాహి నవరాత్రులు ప్రతి సంవత్సరం వచ్చేటటువంటి 4 గుప్త నవరాత్రుల్లో ఒక రకంగా చెప్పాలి అంటే రెండవది. ఎందుకంటే చైత్రమాసంలో లలిత నవరాత్రులు చేసుకుంటాము. ఆ తర్వాత వచ్చేటటువంటి రెండవ నవరాత్రి ఈ వారాహి నవరాత్రి. వారాహి అనేది మీరన్నట్టు మీడియా వచ్చింది కాబట్టి ఇప్పుడు అందరికీ తెలిసింది. కానీ ఎప్పటి నుంచో శ్రీ విద్యలో అందరూ చేస్తున్నటువంటి ఉపాసన వారాహి. ఇప్పుడు ప్రపంచం అందరికీ ఆవిడ అవసరం కాబట్టి ఆవిడ ప్రకటితమైంది. మనం అనుకుంటేనో లేకపోతే ఎవరో తలిస్తేనో కాదు. ఇప్పుడు ప్రజలకు అందరికీ, ఎందుకంటే లేచిన దగ్గర నుంచి ప్రతి మనిషి పోరాటంలోనే ఉంటున్నాడు. అవునండి. ఆవిడ దండనాయిక కాబట్టి ప్రతి యుద్ధంలో వ్యూహరచన ఉంటుంది కాబట్టి ఆ వ్యూహరచన, ఆ యుద్ధం చేసే తత్వం, ఎలా చేయాలి అనే తెలివి, ఇవన్నీ ఇప్పుడు జనాలకు అవసరం కాబట్టి ఆవిడ అందరికీ బయటకు ప్రకటితమయ్యారు. ఎవరి సామ్రాజ్యానికి వారే రాజు రాణి కదండి. మరి వాళ్ళ కష్టాలు గట్టెక్కాలన్నా, వాళ్ళ సమస్యలు తీరాలన్నా, అవునమ్మా, అందరింటికి అమ్మవారు కావాలి కదా. కావాలండి. ఎవరు భయపడవలసిన పని లేదండి. ప్రతి గృహస్థు ఆచరించుకోవచ్చు. కాకపోతే ఒక్క నియమం ఏంటి అంటే ప్రతి ఒక్కళ్ళు హోమాలు కానీ, తర్వాత బీజాక్షర మంత్రాలతో ఉండే పెద్ద మంత్రాలు కానీ, లేదా తాంత్రిక క్రియలు కానీ ఇవన్నీ ఏమీ చేయవలసిన పని లేదు. సాత్వికంగా ఆరాధించుకోండి. ఆ వారాహి దేవి కూడా చాలా చల్లగా చూస్తుంది. ప్రతి ఒక్కరికి ధైర్యాన్ని ఇస్తుంది. ముందు సాత్వికము అంటున్నారు. సాత్వికము అంటే ఏమిటి అన్నదా తెలియాలి కదండి ప్రజలకి. తప్పకుండా అమ్మా. సాత్వికము అంటే ఎటువంటి బలులు వద్దు, బలులు ఇవ్వాల్సిన పని లేదు. హాయిగా ప్రశాంతంగా మీరు నిత్య దీపారాధన ఎలా చేసుకుంటారో అలాగే ఉదయం, సాయంత్రం, రాత్రి ఎక్కువ పూజ చేసుకోండి. ఆఫీసులకు వెళ్తారు కాబట్టి పొద్దున్నే ఒక దీపారాధన చేసి చిన్న బెల్లం ముక్క నైవేద్యం పెట్టినా చాలు. పంచోపచారాలు చేసి సాయంత్రం మాత్రం షోడశోపచారాలు, తగినంత నివేదన. ఆ నివేదనలు ఏంటి అవేని కూడా నేను అన్నీ చెప్తాను. అంటే మనం పనులన్నీ చేసుకొచ్చి సాయంత్రం శుభ్రంగా స్నానం చేసి శుభ్రమైన వస్త్రం కట్టుకొని అమ్మవారిని ఒక పీట ఏర్పాటు చేసుకోవచ్చు అంటారా? చేసుకోవచ్చు. ఒక పీట అన్ని 10 రోజులు ఒకసారి తెలియచేస్తాను. మీరు ఇంకో ప్రశ్న అడిగారు, మేము చిన్న పనులు చేసుకుంటున్నామండి, చేసుకోవచ్చా అని. భక్తికి పనులతో, మన పనితో భగవంతుడికి సంబంధం లేదండి. ఏ వృత్తిలో ఉన్న వాళ్ళైనా, అది ఏ వృత్తి అయినా అవనండి, ఎవరు చేసే వృత్తి వాళ్ళకి గొప్పది. ఎవరు చేసే వృత్తి కమ్మరి పని గొప్పది. బంగారం చేసే వాళ్ళకి బంగారం పని గొప్పది. ఇల్లు కట్టే వాళ్ళకి ఇల్లు పని గొప్పది. లేదా ఏ చిన్న పనైనా అవనండి, అది వాళ్ళకి గొప్పది. అది వృత్తి ధర్మం. ఇది భక్తికి వృత్తి ధర్మానికి ముడివేయాల్సిన పని లేదు. మన కామెంట్స్లో కూడా ఒకళ్ళు అడిగారు, మేము ఇట్లా బట్టలు ఉతుకుతామండి, పూజ చేసుకోవచ్చా అని. తప్పకుండా చేసుకోవచ్చు నాన్న, ఎటువంటి అనుమానం లేదు. హాయిగా. ఎందుకంటే చూడండి అమ్మా, మన అసలు పూర్వం ఇళ్లలో నైవేద్యాలు పెడితే వాళ్ళని పిలిచి మరీ ఇచ్చేవాళ్ళం. అవునండి. కడుపు చలవని ఆ అమ్మవారి నైవేద్యం వాళ్ళకే ఇచ్చేవాళ్ళం. పిల్లలకి మొదటి స్నానం వాళ్ళే పోస్తారు. అందుకని నిరభ్యంతరంగా అమ్మవారు మీ దగ్గరే ఉంటుందండి. చక్కగా చేసుకోవచ్చు. ఏం చేస్తారు అంటే మీ పనులు మీరు పూర్తి చేసుకుని ఇంటికి వచ్చిన తర్వాత సాయంత్రం స్నానాది కార్యక్రమాలు ముగించుకొని చక్కగా పూజ చేసుకోవచ్చు. ఎటువంటి సందేహము లేదు. ఈ పూజ ఎలా ఆచరించాలి అనేది తెలుసుకోవాలి. మామూలుగా మన శరన్నవరాత్రుల్లో అందరికీ అలవాటు ఉంటుంది కాబట్టి అది ఎవరు చెప్పక్కర్లేదు. ఈ వారాహి నవరాత్రులు కూడా అంతేనండి.
ఒక మీకు ఇంటికి ఆనవాయితీ ఉంటే ఒక కలశం పెట్టుకోండి, లేకపోతే ఒక చిన్న ఫోటో పెట్టుకోండి. ఫోటో కూడా లేకపోతే లలితాదేవి ఫోటో కూడా చేసుకోండి. లలితాదేవి ఫోటో కూడా భజే శ్రీచక్ర మధ్యస్థాం దక్షిణోత్తరయోస్తదా శ్యామా వార్తాళి సంసేవ్యాం భవానీం లలితాంబికాం. ఆ దక్షిణం ఉత్తరంలో ఇద్దరు ఉండి ఆ అమ్మని సేవిస్తూ ఉంటారు. ఏం లేదండి, ఇడా పింగళ సుషుమ్న మనలోనే ఉంటాయి. దీనికి వృత్తితో కులంతో ఏం సంబంధం ఉండదు. ఎంత భక్తిగా ఆరాధన చేస్తున్నాము అనేది ముఖ్యం. మనస్సు ముఖ్యం. మనస్సు ముఖ్యము, శ్రద్ధ కూడా ముఖ్యం అండి. త్రికరణాల్లో మనస్సు ఒకటి, భక్తి శ్రద్ధ ఉండాలి. అప్పుడే మనస్సు చేసే కర్మ వాక్కు శుద్ధిగా ఉంటాయి. శుచి శుభ్రంగా అమ్మవారిని పెట్టుకున్న చోట శుచి శుభ్రంగా పెట్టుకోవాలి. ఏం చేస్తారంటే కలశం ఆనవాయితీ ఉన్నవాళ్ళు కలశంలో నీళ్ళని తీసుకుని అందులో సుగంధ ద్రవ్యాలు వేయండి. ఏది జవ్వాది, పసుపు, కుంకుమ, గంధము, అక్షతలు వేసేసి ₹1 కాసు వేసుకొని, పంచపల్లవాలు దొరికితే చాలా అదృష్టం. రావి, మర్రి, మామిడి ఇవన్నీ ఉంటాయి కదా, అట్లా దొరికితే అదృష్టం. లేకపోతే మామిడాకులు వేసి కొబ్బరికాయ పెట్టి ఒక ఎర్రని రవికెల బుట్టతో ఒక కలశాన్ని తయారు చేసుకోండి. దానికి మీ ఇంట్లో ఏదైనా నగలు ఉంటే వేయండి, ఆర్టిఫిషియల్ అయినా పర్వాలేదు, ఏదైనా పర్వాలేదు. ఒక దండ వేయండి, చక్కగా వేసి అక్కడ పూర్వం అండి యజ్ఞోపవీతంలాగా అమ్మవారికి వత్తితోనే పసుపు కుంకుమ రాసి చక్కగా వేసేవారు. ఇప్పుడు కూడా అదే పువ్వుల్లాగా చేస్తున్నారమ్మా, పత్తితోటే చాలా అందంగా చేస్తున్నారు. అలా కూడా చేసుకోవచ్చండి. ఆభరణం కాబట్టి చక్కగా ఏదైనా ఇంట్లో ఉన్నది, ఇప్పుడు అందరికీ చిన్న మన దగ్గర ఉన్నవి, దీనికి ప్రత్యేకించి మళ్ళీ కొనుక్కురాకండి. మీ దగ్గర ఉన్నవి, మీకు అందుబాటులో ఉన్నవి చక్కగా వేసి, మీరు ఎక్కడైతే ఆ 9 రోజులు పూజ చేయడానికి అనుకూలంగా ఉంటుందో ఆ ప్రాంతాన్ని అంతా శుద్ధి చేసుకుని ఒక పీట ఏర్పాటు చేసుకుని, పీట మీద కుదిరితే నవధాన్యాలు ఒక పళ్ళెంలో పోసి పెట్టుకోండి. లేదా పీట మీద ఇలా పరిచేయకండి అమ్మ, 9 రోజులు ఉంటే అవన్నీ బియ్యం కింద పడుతూ ఉంటాయి. మనం ఆ పువ్వులు తీయడంలో దానిలో ఒక ప్లేట్లో పోసి పెట్టుకోండి. నవధాన్యాలు కానీ బియ్యం కానీ మీ ఇష్టం, ధాన్యం కానీ, దాంట్లో కలశాన్ని ఏర్పాటు చేసి కలశ స్థాపన 15వ తారీఖు నుంచి వారాహి నవరాత్రులు మొదలు కాబట్టి 15వ తారీఖు ఉదయమే కలశ స్థాపన చేసుకోండి. లేదు మీరు ఆఫీస్కి వెళ్ళిపోతే సాయంత్రం కలశ స్థాపన చేసుకుని సాయంత్రం పూజ చేసుకోండి. ఇది కలశ స్థాపన చేసే వరకు. ఈ కలశ స్థాపనలో ఏంటంటే వారాహి అమ్మవారు అష్టమాతృక, బ్రాహ్మి, మాహేశ్వరి, కౌమారి, వైష్ణవి, వారాహి, మాహేంద్రి, చాముండ లేదా నారసింహి లేదా మహాలక్ష్మి అంటూ ఉంటాం మనం. అష్టమాతృక కాబట్టి 8 మంది తల్లుల్లో ఆవిడ కూడా ఒక తల్లి. అందుకని ఆ అమ్మని పూజించడం వల్ల మనకి ధైర్య సాహసాలు లభిస్తాయి. ముఖ్యంగా ఈ బీజ మంత్రాలు ఎందుకు వద్దు అంటున్నానంటేనండి, ఈ భౌతికంగా ఉండే శరీరం వేరు, సూక్ష్మంగా ఉండే శరీరం వేరు. ఈ సూక్ష్మ శరీరంలో మూలాధార చక్రం నుంచి వచ్చేసరికి ఆజ్ఞా చక్రాన్ని పాలిస్తారు అమ్మవారు. అందుకే ఆవిడ 12 నామాల్లో ఆజ్ఞాచక్రేశ్వరి అని ఆవిడకి పేరు. ఆజ్ఞాచక్రాన్ని పాలిస్తూ ఉంటారు. సాధనలో ఉన్నవాళ్ళు మూలాధార చక్రం నుంచి జపాలు అవన్నీ చేసుకుంటూ ఒక్కొక్క చక్రాన్ని శుద్ధి చేసుకుంటూ ఆజ్ఞకి చేరుతారు. మనం మూలం నుంచే రావాలిగా, ఎప్పుడు డైరెక్ట్గా ఇక్కడికి రాలేం కాబట్టి బీజాక్షర మంత్రాలు చదవకుండా ఓం వారాహీదేవ్యే నమో నమః లేదా వారాహీదేవ్యే నమః, శ్రీ వారాహీదేవ్యే నమః అనే నామాన్ని చేసుకుంటూ, అంటే మీరంటే ఉపాసన పరులు, మీరు అన్ని చక్రశుద్ధులు, మంత్రసిద్ధి అన్ని చాలా చాలా ఉంటాయి మీకు. అవును, మామూలు సాధారణ ప్రజలకి ఇవన్నీ తెలియవు, అవసరం కూడా లేదు. వారు అమ్మను ఉపాసించాలి, శ్రీ విద్యలోకి రావాలి అంటే స్వాగతం. కానీ ఈ నవరాత్రులకి సంబంధించి క్లుప్తంగా చేసుకునే దానికి అవసరం లేదు. అంతంత నిష్ఠా నియమాలతో వద్దండి, అవసరం లేదు. అతి తేలికగా, అతి సులువుగా. ఇప్పుడు అదే చెప్తున్నానండి సాధనలు. నేను ఇది ఆజ్ఞాచక్రం గురించి ఎందుకు చెప్పానంటే, ఇప్పుడు మనం గూగుల్ ఓపెన్ చేస్తే వారాహి మంత్రాలు వచ్చేస్తాయి. గురూపదేశం లేకుండా ఆ శక్తిని ఆవాహన చేసిన తర్వాత మనం ఎంతవరకు దాన్ని నిలబెట్టుకుంటాము అనేది చాలా అవసరం. నియమనిష్టలు అవసరము. ఏది చేయకూడదు, ఏది చేయాలి, ఆ మంత్రాన్ని ఎలా ఉచ్చరించాలి, ఎంతసేపు పలకాలి ఒక్కొక్క అక్షరాన్ని, ఇవన్నీ ఉంటాయండి నియమాలు. ఇవన్నీ సాధనలో ఉన్న వాళ్ళకి. గృహస్థుకి ఎంత అవసరము,
ఇప్పుడు మీరు శరన్నవరాత్రులు ఎలా చేసుకుంటున్నారో అలాగే అమ్మవారి ఫోటో పెట్టుకుంటాము. ఫోటో వారాహి పెట్టుకోండి. ఉంటే వారాహి పెట్టుకుంటాం. పెట్టుకోండి. చక్కగా ఒకవేళ కలశం లేని ఏర్పాటు ఏళ్ళలో లలితాదేవినే పెట్టుకుంటారు. పెట్టుకుంటాం. కలశం ఒక పూలమాల వేస్తాం. మాకు ఏది అందుబాటులో ఉంటే ఆ పూలతోనే లేదు, వేస్తాం. మీకు కలశం అలవాటు ఉంటే కలశం పెట్టుకోండి. అసలు కలశం కూడా మాకు లేదు అనుకున్నారనుకోండి. అది చెప్తున్నానండి, ఇంటికి ఆనవాయితీ లేకపోతే ఒక ఫోటో పెట్టుకోండి. ఏ అతి సామాన్యులు అండి, అతి సామాన్యులను చేసుకుంటున్నాము. అమ్మా ఎందుకు కలశం మీకు ఆనవాయితీ ఉంటే పెట్టుకోమంటున్నానంటే, ఇప్పుడు ఆ కలశంలో మనం మొత్తం నదులన్నిటినీ ఆవాహన చేస్తాం. గంగే చేమనే చేవ గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేరి జలేస్మిన్ సన్నిధం కురు అని చెప్పి ఆ కలశంలో దేవతను ఆవాహన చేస్తాం. ఎప్పుడైతే ఈ 9 రోజులు ఆ నీళ్లు నిలవ ఉంటాయో, ఆ దేవత కొలువై ఉంటుందో, ఆ ఉద్వాసం చెప్పిన తర్వాత ఆ నీటిని ఇల్లంతా ప్రోక్షణ చేసుకోవడం ద్వారా ఏదైనా నెగిటివ్ ఎనర్జీ ఉంటే వెళ్ళిపోతుంది. అంటే చిన్న చిన్న ఇల్లు కలిసివే ఉందమ్మా, పెద్ద పెద్ద బిందెలతో అవసరం లేదు. మీకు ఇంటికి ఆనవాయితీ ఉంటే జల్లలు ఉంటారు, పెట్టుకోవాలండి. మరి అలా కలశం లేకుండా అమ్మవారి చక్కగా పెట్టుకొని మంచి పూలమాలను ఒకటి గుర్తు ఉండాలమ్మా. ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే, నవరాత్రి అంటే దీక్ష. ఇదేవి మీరు రోజు చేసుకునే పూజ కాదు కదా. ఆ 9 రోజులు దీక్షగా ఉండాలి. కొన్ని నియమాలు ఖచ్చితంగా పాటించాలి కదా. మీరు ఫోటో పెట్టుకోండి లేదా కలశం పెట్టుకోండి, ఖచ్చితంగా కొన్ని నియమాలు అయితే పాటించాలి. ఆ సమయానికి పూజ చేయాలి, నివేదన చేయాలి, ఏకభక్తం చేయాలి, బ్రహ్మచర్యం ఉండాలి, మీకు కుదిరితే దీక్షా వస్త్రాలు ధరించాలి. ఇది నియమం. ఇది ఎందుకంటే మీరు రోజు చేసే పూజలా చేయడానికి కుదరదు కదా. ఇది దీక్ష. నవరాత్రి అంటే 9 రోజులు దీక్ష. ఎందుకు అంటే మొత్తం సంవత్సరంలో 4 గుప్త నవరాత్రులు ఉంటాయి. ఈ 40 రోజులు దీక్షా సమయం. ఈ 40 రోజుల కాలం కనుక మనం 360 రోజుల్లో చేయగలిగితే సంవత్సరం అంతా చాలా సంతోషంగా ఉంటాం. మరి అలాంటి ఉన్నప్పుడు ఇప్పుడు అంటే కర్మలు ఉంటూ ఉంటాయి, మరి కరగాలంటే కొంత దీక్ష అవసరం కదా. అవునండి. ఇప్పుడు ఏదో ఫోటో పెట్టేసి మీరు అన్నీ తినేసి పూజ చేయడం కాదు ఇక్కడ. ఆ 9 రోజులు ఖచ్చితంగా కొన్ని నియమాలు పాటించాలి. మీరు అన్నట్టు కలశం పెట్టుకోకపోయినా పర్వాలేదు, మీరు ఫోటోకి పూజ చేస్తున్నా పర్వాలేదు, కానీ అక్కడ ఏం చేయాలి అంటే, మీరు కలశంలో నీళ్లు లాస్ట్లో జల్లమన్నారు. మరి మేము ఫోటోనే పెట్టుకుంటాము, కలశం పెట్టుకోము. మరి మేమేం చల్లాలంటారు? ఒక రాగి చెంబుతో నీళ్ళు పెట్టుకోండి. అక్కడ రాగి చెంబుతో నీళ్ళు పెట్టుకోవచ్చు. ఇది అదే చెప్తున్నానండి, ఇది మీ వెసులుబాటును బట్టి. కాకపోతే దీక్ష అనేది అంటే, దీక్ష అంటే అర్థం ఏంటండి? దక్షతనిచ్చేది. దీక్ష అంటే అర్థం ఏంటి అంటే దక్షతనిచ్చేది, మనకి ఒక ధైర్యాన్ని ఇచ్చేది దీక్ష. ఆ దీక్షా సమయంలో మనం అలా ఉండడం వల్ల నక్షత్ర దోషాలు కానీ గ్రహ దోషాలు కానీ ఇలాంటివి ఏవైనా ఉంటే అవన్నీ కూడా శాంతింపబడతాయి. ముఖ్యంగా రాహుదోషాలు కానీ కొన్ని గ్రహ దోషాలు ఉంటాయి. ఇవన్నీ అమ్మవారిని చక్కగా సాధన చేసుకోవడం ద్వారా, పూజ చేసుకోవడం ద్వారా కొన్ని శాంతింపబడతాయి. అందుకే దీక్షా సమయం అంటే దీక్షలాగే ఉండాలి. మీరు ఏ వస్త్రాలైనా కట్టుకోండి. ఉదయము సాయంత్రం మీరు పూజ చేసుకున్నారు, చక్కగా పూజ చేసుకున్నాక భోజనం చేయండి. ఉపవాసాలు ఉండమని నేను చెప్పను. కొంతమంది ఏం చేస్తారంటే పొద్దున్న నుంచి ఉపవాసం ఉండి రాత్రి భోజనం చేస్తారు పూజ అయిపోయిన తర్వాత. చాలా మంది చేస్తున్నారు ఇప్పుడు. మధ్యాహ్నము ఏదైనా చక్కగా అల్పాహార, ఇడ్లీ కానీ దోశ కానీ మీ ఇష్టం, లైట్గా ఉండే ఫుడ్ లేదా ఒక జావ కానీ పండు కానీ తీసుకోండి. మరి యొక్క అంశంతో మీ ముందుకు వస్తాను. శ్రీమాత్రే నమః. శ్రీమాత్రే నమః.